ఎలాగుంటుందంటే, ఉపకారం ధర్మము చేయుట మరొకడే ఇట్టి యాగము దేవునికి ఇష్టం. దేవుని రాజ్యం, దేవుని ప్రేమ, దేవుని కృపను పొందే వ్యక్తులము దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా కొనసాగుదాం. ప్రియుడా ప్రభు యేసుని స్తుతించవా, అది మహిమ కలిగిన నామం, శక్తి కలిగిన నామం, సర్వోన్నతుండైన దేవుని నామం. యేసుక్రీస్తే దేవుడు. 9వ అధ్యాయం రోమా 5వ వచనంలో, జన్మించటం దావీదు వంశంలో జన్మించిన ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, దేవుడు అంటే యేసుప్రభేనండి. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. ఇదిగో నా నామం పెట్టి పంపిస్తున్నా అన్నాడు. యేసుప్రభే సమస్తం, యేసుప్రభే అన్ని. కారణం, ఆయన మన కొరకు సిలువలో యాగమై మనల్ని విమోచించి రక్షించి సంఘంలోనికి మనల్ని తీసుకుని వచ్చి, సంఘం అనే జీవం కలిగిన దేవుని మందిరంలో మనల్ని నిలబెట్టి, నా వాక్యము ద్వారా మీరు కొనసాగండి అని ప్రభు చెప్పాడు. ఆయన్ని స్తుతి యాగం చేయాలట. ప్రియుడా ప్రభు యేసుని స్తుతించవా, నన్ను రక్షించిన దేవా, నన్ను కాపాడిన తండ్రి. ప్రియుడా ప్రభు యేసుని స్తుతించవా, అది మహిమ కలిగిన నామం, శక్తి కలిగిన నామం, సర్వోన్నతుండైన దేవుని నామం. ప్రియుడా ప్రభు యేసుని స్తుతించవా, పాపములో నీవు పడిపోయావా, శాపముతో నీవు అలమటించుచున్నావా, పాపములో నీవు పడిపోయావా, శాపముతో నీవు అలమటించుచున్నావా, పాపము పాపి పక్షము తీర్చే, పాపము పాపి శాపము తీర్చే, సర్వోన్నతుడైన యేసుని నామం. ప్రియుడా ప్రభు యేసుని స్తుతించవా, ప్రియులారా దేవుని మాటకు లోబడి విర్రవీగుచున్న మన దుష్టత్వాన్ని మాని మనల్ని విమోచించి రక్షించి కాపాడుతున్న దేవుని సన్నిధిలో, జీవము గల దేవుని మందిరమైన సంఘములో అందరము ఐక్యతగా సమాధానంతో ప్రేమ స్వభావం కలిగి కొనసాగుదాం. వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. లోకాశలకు లొంగిపోయావా,
వేదన బాధలతో కృంగిపోయావా, లోకాశలకు లొంగిపోయావా, వేదన బాధలతో కృంగిపోయావా, వేదన పాపి శ్రమలను తీర్చే, వేదన పాపి శ్రమలను తీర్చే సర్వోన్నతుడైన యేసుని నామం. ప్రియుడా ప్రభు యేసుని స్తుతించవా, వ్యసనాలతో దూరమైపోయావా, దుష్ట గుణాలతో దిగజారిపోయావా, దుర్వ్యసనాలతో వైపోయావా, దుష్ట గుణాలతో దిగజారిపోయావా, కరుణను చూపి శాంతిని నొసగే, కరుణను చూపి శాంతిని నొసగే సర్వోన్నతుడైన యేసుని నామం. ప్రియుడా ప్రభు యేసుని స్తుతించవా, అది మహిమ కలిగిన నామం, శక్తి కలిగిన నామం, సర్వోన్నతుడైన దేవుని నామం. ప్రియుడా ప్రభు యేసుని స్తుతించవా, ప్రియుడా యేసు ప్రభు మహాకృప వల్ల రక్షించబడినానని చెప్తున్న ప్రతి వ్యక్తి క్రీస్తు ద్వారా రక్షించబడితే దేవుని మందిరమైన ఆయన సంఘ సహవాసంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ నిత్యము దేవుని నామాన్ని స్తుతిస్తూ కొనసాగుదాం. ఉపకారము ధర్మం చేయటం మరొకటి, ఇట్టి యాగము దేవునికి ఇష్టమై ఉన్నది అని ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మాట క్రింద రాశాడు. చదవండి 17వ వచనం. మీ ప్రియుడా, సంఘ కాపరి అంటే మీ శరీరాన్ని కాపాడేవాడు కాదు, మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. దుఃఖముతో కాక సంతోషముతో చేయునట్లు వారి మాటకు లోబడండి. సంఘ కాపరి. ఇప్పుడు అనేక సంఘంలో కాపరులు లేరు కనుకనే కొట్లాడుకుంటున్నారండి. ప్రియులారా, ఆత్మలను ఒప్పజెప్పవలసిన వంటి బాధ్యత కలిగిన కాపరి ప్రతి సంఘములో అవసరం. ఆ కాపరి లేకపోతే మీరు బ్రతికిన మా కాలం అంతా కొట్టుకుంటారంతే. ఇప్పుడు ఇక్కడ చాలా మందిని చూశానండి నేను. ఎందుకు కొట్టుకుంటున్నారంటే కాపరు లేడు వాళ్ళకు. కాపరు ఉంటే ఫస్ట్ నుండి ఉంటాడు కనుక ఆయన చెప్పిన మాట వింటారు. వీళ్ళు లేరు కదా, లేనప్పుడు ఈ పెద్దోళ్ళు కొట్టుకుంటారు. ఇంకేం చేస్తారు? పెద్దోళ్ళకి పోయేదంతా సందా బాక్స్ మీదకే, ఇంకది వేరే దాని మీద దేనికి పోద్దండి. ఎందుకు కొట్టుకోరండి? డబ్బుల కోసం. డబ్బులు నాశనం చేస్తాయండి. నా కాడ సందా బాక్స్ ఉందండి, ఒక్కడ రాలే ఇంతవరకు దగ్గరికి. నేను చెప్పాను, యూదా ఇస్కరు లేకపోతే సత్సారా మీరు అంతా దాన్ని పట్టుకుంటే ప్రభువుని నమ్ముకున్నారు, హాయిగా జీవించండి రా, పెద్దరికాలు వద్దని చెప్పాడు. వద్దని చెప్పానండి. ఇరుగండి ఎప్పుడు ఉన్నారు కదా, పిల్లల్ని అడగండి. 25-30 ఏళ్ళు అయింది, సందా బాక్స్ అడగరు, నరకానికి పోతారని చెప్పాడు. కొట్టుకుంటాడు గ్యారంటీ. డబ్బు. ప్రియులారా, ఒకవేళ కాపర్ లేకపోతే ఆత్మల భారము కలిగిన కాపర్ని ఏర్పాటు చేసుకోండి. ఆత్మల
ఆత్మలను ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారి మాట విని వారికి లోబడి. ఒకవేళ కాపర్లు ఉన్న వారు ఉంటే కాపర్ మీద తిరుగుబాటు చేయొద్దు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, వద్దు. వారు చాలా ప్రయాసపడి ఆత్మల భారం కలిగి ఆత్మలను నడిపించారు దైవ సన్నిధికి. ఇది దేవుని వాక్యము. ఇది ఒక వ్యక్తిని గురించో ఎవరినో గురించి అనుకోవద్దు ప్రియులారా. వాళ్ళని గురించి, వీళ్ళని గురించి, నిన్ను గురించే. జీవితం అంతా మనము యేసును నమ్మింది లోకరాజ్యాల కోసం కాదు, యేసును నమ్మింది లోక ఐశ్వర్యాల కోసం కాదు, యేసును నమ్మింది మనము లోకపు హోదాలు, అధికారము, అంతస్తులు, డబ్బు, వీటి కోసం కాదు. శాశ్వతమైన దేవుని రాజ్యానికి వారసులం కావటానికే యేసును నమ్మాం మనం. శరీరానికి ఎన్ని అంగులు చేసిన ఇది మట్ల కలుస్తుందండి. ఆత్మయే జీవం పచ్చేస్తున్నది. ఆత్మల కాపరి వాటి అధ్యక్షుడైన యేసు వైపు చూస్తూ, ఆత్మల కాపరి ఇక్కడ ఉండే వాళ్ళు ఆత్మలను ఒప్పజెప్పవలసిన వారి వలె కాస్తున్నారు. కానీ మెయిన్ కాపరి యేసయ్య. ఆత్మల కాపరి అధ్యక్షుడైన యేసు వైపు చూస్తూ, యేసును బట్టి మీ ఆత్మలను కాస్తున్న కాపరి మాటకు వినాలి. యేసయ్యను బట్టి. నేను విననంటే నిన్ను బట్టి నువ్వే అనుకుంటావు. నేను వినను, నాకు బలం ఉంది, శక్తి ఉంది, నా జనాంగం చాలా మంది ఉన్నారు, నేను ఎందుకు వింటానంటాడు ఒక్కొక్కడు. ప్రియుడా, మనుషులను నమ్ముకుంటే లాస్ట్కు పాతాళానికి పోతావు. నీ బంధువులను, నీ బలాన్ని, నీ వ్యాధిని, నీ స్ట్రెంత్ను, నిన్ను నువ్వు నమ్ముకుంటావు, మట్లే కలుస్తావు. ఆయన నమ్ముకో. ఆయన లేకపోతే జీవితం లేదండి. ఆయన లేకపోతే మనం బ్రతకలేం. ఆయన లేకపోతే నేను లేను. డాక్టర్ 3 రోజులలో చచ్చిపోతాడన్నాడు. 30 ఏళ్ళైంది బ్రతుకున్నాను. 3 రోజుల్లో చచ్చిపోతాడు. హుబ్లీలోనే హాస్పిటల్లో. ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న నర్సు కూడా ఉంది, ఇక్కడనే చచ్చిపోతాడు. బాడీ అంతా నాతో తాగిన వాళ్ళంతా. ఒకసారి నేను హుబ్లీ విడిసే ముందు, హుబ్లీలో కథ ఎలాగ ఉంటుందంటే అండి, హుబ్లీ విడిసే ముందు ఒక గాంధీవాడ దగ్గర రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితేనో అంతా ఎక్కడో అక్కడ పారిపోయారు. యాక్సిడెంట్లో బాడీని అట్టు పక్కన పెట్టారు. పాపం ఒకడు బాగా కాళ్ళన్నీ ఇరిగాయి. నేను ఫుల్ తాగి వస్తున్నాను. అక్కడ నుండి వస్తూ రోడ్డు మీద నిలబడి ట్రాఫిక్ మొత్తం జామ్ చేశానండి. ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. పోలీస్ రిపోర్ట్ చేశాడు. ఎస్ఐ వచ్చాడు. ఇంట్లో నిశలు ఎక్కున్నాను. ఎస్ఐని వీడు పక్కనున్నాడు తిట్టాడు, నేను తిట్టలేదండి. పక్కనున్నాడు అలాగా, వాడు తెలుగుడు బళ్ళారి నుండి వచ్చి ఇక్కడ ఉన్నాడు అన్నీ ఉన్నాడు. తర్వాత ఎస్పీకి ఫోన్ చేశాడు, ఎవడొకడు నిలబడ్డాడని. నన్ను డైరెక్ట్గా ఎస్పీ వచ్చాడండి. ఎస్పీ కార్ అడ్డం నిలబడ్డాను. నేను ఫుల్ తాగి ఉన్నాను. నేను నిలబడితేను ఎస్పీ వచ్చి దిగి ఎవరు రాయుడు అట్ట ఇట్టని కొట్టి నన్ను వేసారండి. నన్ను వేసేటప్పుడు ఎవడు దొరకలే. నేను ఇలాగ చూశాను, 100 మంది ఉన్నారు నా వెనక. తర్వాత చూస్తే ఒక్కలేడండి, ఒక్కలేడు. హుబ్లోని కథ అట్లా ఉంటుంది. హుబ్లోలారా మీరు నమ్ముకుంటారే వీళ్ళందరినీ, వీళ్ళు ఉన్నారు నాకేం పర్వాలేదని. తర్వాత అందరూ వదిలిపెట్టేస్తారు. జాగ్రత్త. ఇప్పుడు సంఘాల్లో అలాగే చూస్తున్నాడు, వీడిని వాడిని నమ్ముకొని పోతున్నాం, లాస్ట్కి ఏమవుతామో. ఎవరు లేడండి. నన్ను తీసుకెళ్ళి నన్ను కొట్టడం. నా ఎంబడి జ్యోతి అని ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడిని ఒక నేశారు. మన అబ్రాహ్మణ్ అన్న తమ్ముడిని, వాడు ఒక చిన్నాని ఒక పిల్లోడు ఉన్నాడు, వాడిని వేశారు. ఇద్దరిని ఎవరు దొరకపోతే వాళ్ళు ఇద్దరిని పట్టుకొని వాళ్ళే తాగి వస్తున్నారు, వాళ్ళని వేశాడు. పోలీస్ స్టేషన్లో నన్ను ఇలా కట్టేసి కొట్టారండి. కొడితేను నేను నిశలో ఉన్నా, దెబ్బలు తగలేదు. దెబ్బ కొడుతుంటేను నేను అట్లా నిలబడ్డాను. ఇంకా నిశ దిగలేదండి, 24 గంటలు డ్రింకర్ కదా, నిశ దిగలేదు. అట్లే తిరుగుబాటు చేస్తున్నాను. తర్వాత మన ఇక్కడ మన వాళ్ళు ఉన్నారండి. అప్పుడు జానీలం సార్ గెలుస్తున్నాడు. నేను అనుకున్నాను జానీలం సార్ వీళ్ళంతా వస్తారేమో నా కోసం అనుకున్నాను. ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. ఏమి చేసాడు నేను? పాపం వాళ్ళు ప్రిస్టేజ్ చూస్తున్నాడు, తాగబోతాడు. ఇప్పుడు ఓట్లప్పుడు మాత్రము తాపేది వాళ్ళే, గెలిచినాక తిట్టేది వాళ్ళే. ఎవరండి వీళ్ళంతా? ఈ రాజకీయ నాయకులు నేను అన్నీ చూశాను. నాకు కథ తెలుసు. నేను తెలుగుదేశంలో అప్పుడు 1982 ఎన్టీ రామారావు వచ్చాడు. అప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు వెంబడి ఉన్నాను. వెంబడి అనౌన్స్ చేయడం అట్లా తిరుగుతూ ఉంటే, తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక మర్డర్లు జరిగాయండి.
అందరు ఉరకటమే కదా, నన్ను ఒకటి పట్టుకొని కొట్టాడు, ఎవరు నిలవలేదు. ఊరే నమ్మద్దురా ఇలా అనుకున్నాను. చూశానండి ఈ లోకము, ఈ ప్రపంచం, ఈ వ్యవస్థ. ప్రియ తమ్ముళ్ళారా, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఇంకా మనుషులను నమ్ముకొని తిరుగుబాటు చేయొద్దు, వద్దు. ప్రభు చెప్పినట్టు ప్రేమ కలిగి జీవిద్దాం, శత్రువును కూడా ప్రేమిద్దాం, ప్రార్థనలో కొనసాగుదాం. అయితే తర్వాత ఈ నాగులు వాళ్ళు ఉన్నారండి. ఎప్పుడు నాగులు వాళ్ళు అంతా వచ్చి ఎట్టెట్నో చెప్పి అక్కడ నా పేరు చెప్పి వాడినే వదలాలంటే ఎస్పీ అన్నాడు, వాడిని తప్ప అందరిని వదులుతా అన్నాడు. లేదు వాడినే వదలాలి సార్ వాడని. ఆ దెబ్బలో ఇంకా నేను హుబ్లీ వదిలిపెట్టి వెళ్ళిపోయానండి. అంటే చెప్తున్నాను హుబ్లీ ప్రజలు ఎలాగ సపోర్ట్ చేస్తారు అని. నేను అంత వచ్చి తాగి తిట్టిపోయానండి కన్నుండి పోయేటప్పుడు. కాబట్టి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, దేవుని వాక్యం మనకేం చెప్తుంది? నాకు ఎన్ని చాలా ఆటంకాలు కలిసాయండి, అన్ని సమస్యలు వస్తాయి. అయినా నేను నన్ను కొట్టిన వ్యక్తిని కూడా నేను ప్రేమిస్తానండి. నాకున్న క్యారెక్టర్ అదే. నేను ప్రభువుని నమ్మి నిష్ప్రయోజనం. సంఘం ఉన్నానండి, సంఘంలో ఉన్నాము. సంఘం యొక్క బాధ్యత, ఆత్మల బాధ్యత కలిగింది. మీరు ఇక్కడ ఉన్న సంఘస్థులు దయతో మీ ఆత్మలను అప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయచున్నారు కనుక వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. అలాగనే ఒకవేళ ఆత్మల భారము కలిగిన సేవకుడు లేకపోతే అట్టి భారం కలిగిన సేవకుడిని పెట్టుకొని ఆ మాట విని వాక్యానుసారంగా కొనసాగండి. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన కృపలో కొనసాగుతున్నాం. హుబ్లీలో జీవిస్తున్న ప్రతి కుటుంబం, నేను హుబ్లీలో మారిపోయిన తర్వాత నేను వచ్చి ఇక్కడ కనపడినప్పుడు నాతో త్రాగిన వాళ్ళు, నాతో తిరిగిన వాళ్ళు అనేకులు చచ్చిపోయారు, కొందరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ మధ్యకాలంలో కుటుంబం చాలా మంచిగా ఉండేదండి. కుటుంబం చాలా ప్రశాంతంగా సాగిపోయింది మా కుటుంబం. కానీ అధికంగా మాంసం తినేవాడు దరిద్రుడగునగి. ఆ కాలంలో ఉన్న ప్రతి కుటుంబం అధికంగా మాంసం తెచ్చుకొని తింటారండి. అందుకే ఆ బ్యాచ్ దరిద్రులయ్యారు మా టైంలో ఉన్నోళ్ళంతా. తర్వాత వచ్చిన జనరేషన్ ఇప్పుడు చాలా బాగున్నారు. కానీ ఒకటే కొరత, సంఘాల్లో గలాటలు, సంఘాల్లో కొట్లాటలు. దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు. ఆ భావాలు వదిలిపెట్టండి. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని దేవుని వాక్యానికి విధేయమవుదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ప్రతి కుటుంబంలో, సంఘంలో సమాధానం నెలకొల్పబడుద్ది. రేపు ప్రభు రాకడలు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడేది ఎవరు తెలుసా? సంఘము. సంఘం ఎత్తబడుద్ది కనుక ప్రియులారా, మనమంతా ఎత్తబడి శాశ్వతుడు నిత్యుడగు జీవం కలిగిన దేవుని రాజ్యానికి వారసులం కావాలి. అందుకే పేతురు అంటాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. పేతురు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట రాసి 8లో ఒక మాట రాశాడండి. అంటే 7, 8 చాలా గొప్ప మాట. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారయ్య. దేనికి స్వస్థత? రోగానికి కాదు, మీ బుద్ధికి. ఇప్పటి వరకు బుద్ధిహీనులమయ్యాం, ఇష్టం వచ్చినట్టు జీవించాం. కానీ బుద్ధికి స్వస్థత తెచ్చుకుందాం మనం. స్వస్థ బుద్ధి కలవారయి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండి. ప్రేమ, సంఘములో ప్రేమ, కుటుంబములో ప్రేమ. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసుంటే నువ్వు క్షమించు. ప్రేమ ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ద్వారా వెల్లడైంది. యేసయ్యకు ప్రేమ అని పేరు. ఆయన ప్రేమమూర్తి. లోక ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ, పరలోకమైన ప్రేమ. శత్రువును ప్రేమించిన ప్రేమ, దుష్టులను ప్రేమించిన ప్రేమ, దుర్మార్గులను ప్రేమించిన ప్రేమ. ప్రేమ అంటే త్యాగం. ప్రేమామూర్తి అయిన జీవము కలిగిన యేసయ్య మహాకృపలో విమోచించబడి రక్షించబడిన మనము యేసు ప్రభు పలికిన సిలువలో పలికిన 7 మాటలు, 7 మార్గాలను అన్వేషించి చూపించి ఆ మార్గములో, ఆ వాక్యానికి, ఆ మాటకు లోబడి జీవిస్తే
పేతురు 2వ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన 7 మాటలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. ఆ హేతువు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త. జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త చెల్లి, జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అమ్మా. పూర్ణ జాగ్రత్త గలవారయ్యుండి మీ విశ్వాసం. బిలీవర్స్, మనం విశ్వాసులం. దేవుని వాక్యము ద్వారా వినటం ద్వారా విశ్వసించి ప్రభువులో జీవిస్తున్నాం. మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రతయందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు